హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఎన్ఐఈటీలో జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అయితే నిజంగానే చెప్తున్నట్టు ఫ్యూచర్ ఉంటుందా? దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు వర్తా కాదా అంత ఫీజు పెట్టడం? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మీరు గనక ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఆ యూనివర్సిటీయా లేదా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని కన్ఫ్యూజన్లో కనుక ఉంటే నేను మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తాను. బట్ మీరు మెంటర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్కి మెంటర్షిప్ అంటే ఫోన్పే చేసి మెంటర్షిప్ తీసుకుంటే నేనే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు కంప్లీట్గా అసలు మీ సిచ్యువేషన్ ఏంటి, మీ సిచ్యువేషన్ తగ్గట్టు బెస్ట్ యూనివర్సిటీస్ కాలేజెస్ని సజెస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఎన్ఐఐటి ఇది ఎస్టాబ్లిష్ చేసిన పర్పస్ ఏంటి అంటే ఇండస్ట్రీకి ఇటు స్టూడెంట్స్కి వీళ్ళు నేర్చుకునేది అటు ఇండస్ట్రీకి కావాల్సింది గ్యాప్ అనేది చాలా ఉంటుంది యూనివర్సిటీలో కానీ లేదా ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ. దీనివల్ల ఏంటంటే ఇటు స్టూడెంట్ ఏం నేర్చుకుంటున్నాడో అటు ఇండస్ట్రీకి ఏం కావాలో అసలు సంబంధం లేకుండా పోతుంది ఈ గ్యాప్ వల్ల. అట్ ది ఎండ్ జాబ్స్ చూస్తే రావట్లేదు సరిగ్గా. అక్కడ అసలు ఏం కావాలో అది ఇతను చేస్తే మ్యాచ్ అవుతుంది. సో ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన మెయిన్ థీమ్ ఏంటి అంటే ఈ గ్యాప్ని తగ్గించేసి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇప్పిద్దామన్న మోటివ్ తోటి స్టార్ట్ చేశారు యాక్చువల్గా. బట్ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్. మీకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు. వాస్తవాలు మాట్లాడుకున్నాం కాసేపు. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు అనుకున్నారు చేయాలి, ఇప్పుడు మళ్ళా రన్ చేయాలంటే డెఫినెట్లీ డబ్బులు అనేది కావాలి. డబ్బులు లేకుండా ఒక్కరోజు ఒక్క పూట ఒక్క నిమిషం కూడా గడవదు. సో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు అనుకుంది బాగానే ఉంది, బట్ అది స్టూడెంట్ రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ స్టూడెంట్లో కూడా ఉండాలి. ఇక్కడ ఒక విషయం అంటే వాళ్ళు ఇవ్వాలి అనుకున్నారు, మంచిదే, మంచి ఉద్దేశమే. మరి ఇక్కడ స్టూడెంట్ కూడా రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ని తీసుకెళ్ళి అతనికి ఎక్కించాలి అంటే అది అవ్వదు, డెఫినెట్లీ అవ్వదు. ఇంకా ఇన్ రివర్స్ స్టూడెంటే మెంటల్లీ స్ట్రగుల్ అవుతాడు, పక్కా స్ట్రగుల్ అవుతాడు. అలా అని చెప్పేసి నేనేమి ఒకేసారి అంటే డిస్కరేజ్ చేయట్లేదు మిమ్మల్ని, అంటే యావరేజ్ స్టూడెంట్స్ వల్ల కాదు అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డిసిప్లిన్ తోటి ఉంటే నేనే చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే అదేంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఎవరైతే యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి వెళ్ళిపోతే ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేరు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదో అక్కడికి వెళ్ళాక స్టూడెంట్కి 2 ఆప్షన్స్ ఉంటున్నాయి. అక్కడికి వెళ్ళేది అందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్. ఎందుకు అంటే ఈ టాప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా అని చెప్పేసి వాళ్ళు దుకాణం మూసుకోలేరు కదా, కాలేజ్ని మూసేయలేరు కదా. సో ఇంకెవరో ఒకరు అడ్మిషన్స్ కావాలి, కాలేజ్ రన్ అవ్వాలి. సో ఇంకా అందరూ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ స్టూడెంట్స్లో రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ లేదు. ఇప్పుడు స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ వెళ్ళాడు, ఇతనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అక్కడ ఆ స్పీడ్ని గ్రాస్ప్ చేసుకొని ముందుకెళ్ళటం, ఆ స్పీడ్ని మెయింటైన్ చేయటం, విచ్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్. ఓన్లీ 1 or 2%కి మాత్రమే పాసిబుల్. రిమైనింగ్ అందరూ కూడా మన వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళని మెంటల్లీ డౌన్ చేసుకొని ఇంకా అదర్ యాక్టివిటీస్ అంటే చాలా ఉంటాయి. నేను విన్నది ఏంటి అంటే ఎన్ఐటి హైదరాబాద్లో ఉంది కదా క్యాంపస్, అక్కడ హాస్టల్లో అంటే మీకు చెప్తున్నాను ఓపెన్గా, నేను స్టూడెంట్స్ తోటి విన్నది. లైక్ ల్యాప్టాప్లు తాకట్టు పెట్టేసి వడ్డీ వ్యాపారాలు, అంటే ఇంకా స్టూడెంట్స్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి బాగా చిల్ అవ్వటం. అంటే ఇంకా వీకెండ్ అయితే బయటికి వెళ్ళటం, ట్రిప్స్కి వెళ్ళటం,
ఫుల్లీ చిల్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలా ఈ అదర్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోయాయి. అంటే ఇంకా అది రాదు అతనికి. ఏదైనా 1 or 2% గ్రాస్ప్ చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రిమైనింగ్ వాళ్ళంతా ఇంకా డిగ్రేడ్ అయిపోతున్నారు. ఎప్పుడైనా సరే యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి. డిసిప్లిన్ తోటి ఈరోజు ఇంత, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకొంచెం, అలా డే బై డే, స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే వాళ్ళు యావరేజ్, బిలో యావరేజ్ కాస్త ఎబో యావరేజ్, టాప్ అయిపోతారు. అలా కాకుండా ఒకేసారి డే 1 నుంచి లాగిచ్చేస్తాను అంటే అది ఇన్ రివర్స్ స్టూడెంట్కి ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలా అక్కడ జరిగేది, అక్కడ మీరు వెళ్తే ఇలా జరుగుతుంది. అందరికీ అని కాదు చెప్తున్నాను, 1 or 2% బాగానే ఉంటారు. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు అక్కడికి వెళ్ళి పర్ఫెక్ట్గా ఉంటే, పర్ఫెక్ట్గా దేనికి టెంప్ట్ అవ్వకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్గా ఉండి డిసిప్లిన్ తోటి ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో ఇదంతా కాలేజ్ కరికులము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఇదంతా డీటెయిల్స్. ఇప్పుడు దీనిలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్స్, ఒకటి డిస్టెన్స్ డిగ్రీ. యాక్చువల్గా మనము 4 years తర్వాత, వాస్తవం రియాలిటీ చెప్తున్నాను, బీటెక్ చేసేది 90% డిగ్రీ కోసం. అట్లీస్ట్ ఆ డిగ్రీ అన్న మిగిలితే రేపు అన్న రోజు దేనికో ఒక దానికి పనికి వస్తుంది, ఏదో ఒక జాబ్కి. అది ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, డిగ్రీ ఉంటే పనికి వస్తుంది అనేది ఉంటుంది. అట్లీస్ట్ అంటే వర్స్ట్ కేసులో కూడా సెటిల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు డిస్టెన్స్ డిగ్రీ ఇస్తున్నారు. అసలే ఇప్పుడు కంపెనీలు ఎక్కడికక్కడ, రిక్రూటర్స్ అందరూ ఎక్కడికక్కడ ఏ లోపం దొరికితే క్యాండిడేట్లు పక్కకు జరిపేద్దామా అని రెడీగా ఉంటున్నారు. అలాంటి మూమెంట్లో మీరు కనుక డిస్టెన్స్ డిగ్రీ పట్టుకొని బయటికి పోతే తప్పని అలా స్లైడ్ కొట్టేస్తారు. మీరు ఎక్స్ట్రీమ్లీ ఇంకా పీక్స్, టాప్ నాచ్ అయితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు విత్ డిస్టెన్స్ డిగ్రీ. నార్మల్గా ఈ డిగ్రీ ఇదంతా కూడా డజంట్ మ్యాటర్ పెద్దగా. బట్ యాక్చువల్లీ అది ఎవరికి అప్లికబుల్ అంటే టాప్ నాచింగ్, ఎక్స్ట్రీమ్లీ హైలీ టాలెంటెడ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి. కొంచెం యావరేజ్, ఎబో యావరేజ్ స్టూడెంట్స్కి అయినా సరే ఇది మ్యాండేటరీ అవుతుంది. లేదు అంటే పక్కకు జరిపేస్తారు, మిమ్మల్ని ఆ షార్ట్ లిస్ట్లోంచి తీసేస్తారు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ ఇక్కడ. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఫీజు. నాకైతే హానెస్ట్గా చెప్తున్నా ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. ఇంకొంచెం ఒక 8 lakhs 7 lakhs, అందరికీ 8-7 lakhs ఈ బడ్జెట్లో కనుక తెచ్చి ఉంటే వెరీ వాల్యూ ఫర్ మనీ అయి ఉండేది. నేనే జాయిన్ అవ్వమని కూడా చెప్పాను. సో ఇలా ఈ రెండు కూడా మేజర్ డ్రాబ్యాక్స్ ఇందులో. ఫీజు అంటారా, సరే ఒక 4 లక్షలు 3 లక్షలు పెద్ద వేరియేషన్ కాదు, ఎలా అయినా కట్టేస్తారు పేరెంట్స్, అది మోస్ట్లీ అందరు కట్టగలరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిగ్రీతోటే పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు వచ్చేది డిస్టెన్స్ డిగ్రీ. ఇంకోటి, మీరు ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ, వాళ్ళు చాలా హెవీ మార్కెటింగ్ చేస్తున్నారు. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది అంతా ఇంత కాదు. ఓ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ తెప్పించేసి ఇదేదో అద్భుతం జరుగుతుంది, ఏదో ఉంది అని చెప్పేసి చేపిస్తున్నారు. బట్ మీరైతే ఆ మార్కెటింగ్ ట్రాక్లో పడిపోవద్దు. మీరు పడిపోయి ఫ్లోలో ఏదో జరుగుతుందని మీరు అడ్మిషన్ తీసేసుకొని రాసేసి వెళ్ళిపోదామని ఆ బ్లైండ్గా ఉండొద్దు. ఎందుకు అంటారా, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ₹1,00,000 ఇస్తే వస్తారు, బాగుంది చెప్పమంటే బాగుందని చెప్పి వెళ్ళిపోతారు. మీరు మీ కెరీర్ గురించి మీరు చూసుకోవాలి. ఏదో ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, అందరూ చెప్తున్నారు బాగుందని పడొద్దు. 10 మంది ఇన్ఫ్లుయెన్సర్ని పిలిపించి తలా ₹1,00,000 ఇస్తే బాగుందని చెప్పమంటే టక్కన బాగుందని చెప్పేస్తారు. దానికైతే ఆ రీజన్ తోటి అయితే వెళ్ళొద్దు దయచేసి. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అంటారా, మీకు నార్మల్ కాలేజెస్లో
ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే ఉంది. పెద్ద తేడా అయితే లేదు. మ్యాక్సిమం సేమ్ నార్మల్ ఒక లెవెల్ యూనివర్సిటీస్ కాలేజెస్లో ఏవైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో అవే ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఎంత హైప్ ఇచ్చి ఎన్ని చెప్పినా మా దగ్గర ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పినా సరే అదంతా కూడా కొత్త మాటలే. డెఫినెట్లీ నార్మల్ యూనివర్సిటీస్లో ఎంతైతే జరుగుతుందో అంతే జరుగుతుంది అక్కడ. మీరు ఏదో నమ్మొద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడండి, మీకే క్లారిటీ వస్తుంది. నేనైతే మాట్లాడాను, అక్కడ నా అనాలిసిస్ చేసుకున్నాను అక్కడ ఏం జరుగుతుంది అనేది. నాకు అర్థమైన కాన్సెప్ట్ అనేది ఇది అక్కడ జరుగుతుంది. ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి అని మీకు ఫస్ట్ నుంచి చెప్పాను. కరికులం బాగుంటుంది, మంచిగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఇవన్నీ కూడా పాజిటివ్స్. అన్నీ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డెసిషన్ మీది. నేనైతే ఓవరాల్గా మీకు ఏం చెప్తానంటే దీనికంటే కూడా ఏదైనా యూనివర్సిటీ బెటర్ అనే చెప్తాను. కన్క్లూషన్ చెప్తున్నాను. ఎందుకు అంటే మీకు ఫస్ట్ అట్లీస్ట్ డిగ్రీ అనేది వస్తుంది. డిగ్రీ లేకుండా స్కిల్స్ నేర్చుకుంటే ప్లేస్ అయిపోతారు అనేది రియాలిటీ వేరు. ఎక్కడో ఒక చోట జరిగితే అన్ని చోట్ల అలా జరుగుతుందని మీరు నమ్మొద్దు. లైక్ ఇప్పుడు న్యూస్ వింటూ ఉంటారు కదా, 19 years అమ్మాయికి రోల్స్ రాయ్స్లో జాబ్ వచ్చింది, నెక్స్ట్ ఎలాన్ మస్క్ డిగ్రీ లేకుండా హైర్ చేసుకున్నాడని. ఇవి 1 or 2 cases. మనం ఎప్పుడు కూడా అవి బిలీవ్ చేసి వెళ్ళకూడదు. మెజారిటీ ఏది జరుగుతుందో దాని పరంగా వెళ్తేనే కొంచెం సేఫ్గా ఉంటారు, లేదంటే రిస్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ డిగ్రీ అనేది రావట్లేదు, నేనైతే యూనివర్సిటీ ఆర్ కాలేజే ప్రిఫర్ చేయమని చెప్తాను.